నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 20 జూలై 2025 ఉదయం వీడియో ఇస్తున్నా. ఈ మధ్యకాలంలో మన ఉత్తర తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు వెహికల్స్ ఏవైతే ప్రైవేట్ వాహనాలు ఉన్నాయో, ఇప్పుడు ఇది ఎల్లో బోర్డ్ సార్, కమర్షియల్ ఎల్లో బోర్డ్. ఈ బండి ఇది కిరాయిలకు నడవడానికి అర్హురాలు. ఈ బండి దీన్ని మనం రెంట్కి నడపచ్చు. ఆ బండి తీసుకొని మన దగ్గరికి ఎవరైనా బాబు నాకు రెంట్కి వెహికల్ కావాలంటే మనం వెళ్ళిపోతాం. బండి తీసుకొని రెంట్కి తీసుకునే వ్యక్తి క్రిమినలా, మంచోడా, అదే ఏదన్నా అక్కడికి బండి తీసుకుపోయి ఏదన్నా, ఇప్పుడు ఇది కూడా రెంట్కి తీసుకోవడానికి అర్హురాలు. అంటే ఈ బండిని మనం రెంట్ పర్పస్గా వాడచ్చు. అదే ముంగట పోయి స్విఫ్ట్ ఉంది, ఇప్పుడు నా ఫార్చునర్ ఉంది, ఆ ప్రైవేట్ నెంబర్ ఇది, అంటే పర్సనల్ వెహికల్స్. వీటిని మనం రెంట్కి వాడడానికి లీగల్గా రైట్స్ లేవు. ఇల్లీగల్గా చాలామంది ఇట్లా రెంట్కు నడుపుకొని జీవనోపాధి పొందుతూ కమర్షియల్గా బండ్లు కిరాయిలకు తిప్పుకుంటారు. అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నంటే, ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఒక సంఘటన జరిగింది. కొంతమంది ఒక 5-6 వ్యక్తులు కలిసి రెంటల్ కార్స్, ప్రైవేట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, సెల్ఫ్ డ్రైవ్ బండ్లు అంటారు వాటిని. ఇప్పుడు కొత్తగా వాళ్ళ లాంగ్వేజ్లో సెల్ఫ్ డ్రైవ్ బండ్లు అంటారు. ఆ సెల్ఫ్ డ్రైవ్ బండ్లు పాపం ఓ 10 కార్లు కొనుక్కొని సెల్ఫ్ డ్రైవ్కి ఇచ్చుకొని జీవనోపాధి పొందేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ అది తప్పు, అది చట్టరీత్యా నేరం. అది దానికి అట్లా నడపడానికి చట్టం ఒప్పుకోదు. ఎందుకంటే అది పర్సనల్ వ్యక్తి పేరు మీద నువ్వు గవర్నమెంట్కు దాన్ని, ఇప్పుడు ఇది ప్రైవేట్ నెంబర్ ఎట్టిగా ఉంది, ఈ బండిని నేను కిరాయిలకు నడపడానికి లేదు. ఎందుకు లేదంటే, ఒకవేళ ఆ బండి నేను కిరాయిలకు నడిపితే ప్యాసింజర్ ఎక్కిన తర్వాత బండికి ఏదైనా పెద్ద మేజర్ యాక్సిడెంట్ 2-3 చనిపోతే ఇన్సూరెన్స్ కూడా రాదు. ఎందుకు రాదంటే, ఇన్సూరెన్స్ వాళ్ళ బండిలో ఉన్న వ్యక్తులు వీళ్ళ రిలేషన్ అయ్యని ఉండాలి, లేకపోతే ఏదన్నా ఇతరత్ర బంధువులు ఏదన్నా ఉండి, ఫ్రెండ్ సర్కిల్ ఉంటే నో ప్రాబ్లం. కానీ వాళ్ళు రెంట్కు బండి తీసుకుపోయారనే విషయం తెలితే ఇన్సూరెన్స్ కూడా మనకు క్లెయిమ్ కాదు. ఉల్టా రివర్స్ మనం దాన్ని బాడుగలకు తిప్పినట్టు, ఆంధ్రప్రదేశ్లో బాడుగలు అంటారు, మా తెలంగాణలో కిరాయిలకు నడుపుకొని అంటారు, అట్లా తిప్పినట్టు ప్రూవ్ చేస్తే దాన్ని మళ్ళీ మనం ఇన్ని రివర్స్ కేసు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇదంతా స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే, మొన్న ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఒక మర్డర్ జరిగింది. ఒక పార్టీకి సంబంధించిన ఒక లీడర్ను పార్కులో వాకింగ్ చేసేటప్పుడు కొంతమంది వచ్చి తుపాకులతోటి, ఫస్ట్ కారపొడి చల్లారు, తర్వాత తుపాకులతోటి చంపి అక్కడికి వెళ్ళి పారిపోయారు. అయితే వీళ్ళు ప్రయాణం చేసిన కార్ ఏంటిదంటే సెల్ఫ్ డ్రైవ్ బండి. సెల్ఫ్ డ్రైవ్ బండి, అందులో ఒక వ్యక్తి పోయి నాకు ఇట్లా బండి అవసరం ఉందని వాళ్ళకు ఎన్ని రోజులు అవసరం అంటే అన్ని రోజులకు అడ్వాన్స్ ఇచ్చి బండి తీసుకొని వచ్చి వీళ్ళని ఎక్కించుకోపోయి మర్డర్ కేసులో ఆ బండిని వాడిరు. ఇప్పుడు ఆ బండిని పోలీసు వాళ్ళు రికవరీ చేస్తారు. ఆ బండి పోతుంది, ఆ బండి మీద కేసు అవుతుంది, బండి సీజ్ అవుతుంది, బండి ఇచ్చిన మీద లగ్గం కూడా అవుతుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, మన దగ్గర ప్రైవేట్ బండి నువ్వు దేనికి వాడినా క్రైమే. అదే నువ్వు ఒక ఎల్లో బోర్డ్ బండి, నీ దగ్గర డ్రైవర్ ఉండి నువ్వు కిరాయికి బండి పంపించినప్పుడు, నేనే ఈ ఫార్చునర్ ఎల్లో బోర్డ్ చేయించుకున్నా, నేను కిరాయిలు నడిపించుకొని బతుకుతా. కస్టమరు మర్డర్ చేస్తాడా, బండి తీసుకుపోయి దొంగతనం చేసేస్తాడా నాకు తెలియదు. కాబట్టి నన్ను బాబు బండి కావాలి, మేము పలానా ఊరు కొత్త రమ్మంటే మేము బండి ఇచ్చినాం, డ్రైవర్ని ఇచ్చినాం. ఆ బండిలో వాళ్ళు పోయి అక్కడ పలానా దాంట్లో వాళ్ళు పాల్గొన్నారంటే, అప్పుడు మనకు పోలీస్ స్టేషన్లో కూడా మన బండి మీద ఎలాంటి మన తప్పు లేకుండా దాన్ని మాట్లాడడానికి ఉంటుంది. అదే నువ్వు ప్రైవేట్ సెల్ఫ్ డ్రైవ్ బండి వన్కని ఇచ్చినాక వాడు తీసుకుపోయి ఏదన్నా కేసులో దాన్ని వాడితే మాత్రం ఆ బండి మీద కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది, ఆ బండి కూడా సీజ్ అవుతుంది, ఆ ఓనర్ కూడా పోలీస్ స్టేషన్కి పోవాల్సి వస్తుంది. ఇన్ని కథలు ఉంటాయి. మనోళ్ళకి ఇవేం తెలియదు. మనోళ్ళకి తెలిసింది ఏంటంటే 4-5 కార్లు కొనాలి. చాలామంది మా అమ్మమ్మ ఎటో పోతుంది, మా అమ్మ వాళ్ళ అమ్మ 100 ఏళ్ళు ఉంటాయి కుసలానికి. ఎటు పోతున్నావు? ఎందుకు? మంచిగానే చచ్చిన నాకేం బాధలేదు. ఏడ దించాలి? పొలాస కమాం కాడ దించు, అయ్యప్ప సాయం కాడ దించితే
ఇస్తేనే అన్న వాళ్ళు అన్నీ ఎక్కించుకోపోతారు పెట్రోల్ ఇప్పుడు ఈ ఆటో ఎక్కి డైరెక్ట్ ఊళ్ళో కోరాదా? పోరాదు. ఈ బండి తీసుకొని ఆడదాకా వస్తే ఈ ఆటో కంటే ఎక్కువ ఖర్చు వస్తుంది. రాని నాకన్నా ఎక్కువనా నీ ఆటో? ఇట్లుంటది మా అమ్మమ్మ తోటి. నాకన్నా ఎక్కువనా? మొక్కవంగా దేవుడు ఎదురుగా వచ్చిండు. రాత్రికి జ్వరం వచ్చింది, వీడి దాకా ఎట్లా పోతే నీ బిడ్డ హాస్పిటల్ తీసుకుపోలే? ఏ పట్టాన్ని అట్లా. మరి ఇంకేం కావాలి సార్? బిడ్డ అట్లకు తీసుకుపోతుంది. నేను నన్ను బొంద పెట్టి నీ కొడుకులు ఉండగా మరి బిడ్డ ఎందుకే నీకు? ఉండాలి మరి గంత మంచి కొడుకులు ఉన్నారు నీకు. ఒక బిడ్డ ఉండాలి, దూరం పోయి ఏడుతుంది. దగ్గర ఉండేదా? శవం కడుకు రాదు. అట్లా పెంచినావు మరి నువ్వు బిడ్డ. మరి ఏం చేయాలి? ఇప్పుడే నా సంత పుట్టుకుని నేర్చుకుంది. అంతకు ముందు మంచిగా ఉండే. పట్టాన్ని చేపలు పట్టుకొని వండుకుంది. ఇప్పుడు ఏమన్నారు? కోర్టు నోటీస్ ఇచ్చిరేమో కదా? ఇచ్చిండు, కాగితం ఉంది ఇచ్చిన. ఏమని ఇచ్చిర్రు? ఏమని ఇచ్చిండ్రా? 3 కొడుకులు, మనిషికి 2000 రూపాయలు ఇవ్వాలి నెలకు. నీకు? నాకు. మరి అది ఇంకేమో ఒక బియ్య బత్తి ఇవ్వాలి. 25 కిలోలదా? 25 కిలోలతో ఎంతను ఒక్కటి. ఇప్పుడు ఈ మంగళవారం దాకా సాంచు. మంగళవారం లోపట అవన్నీ చేసి ఎవరన్నా ముందుకు వచ్చి తోలుకపోకుంటే మళ్ళా కొత్త సమస్య. ఏందో ఏ కోర్టు నుంచి ఇచ్చిర్రా? ఇప్పుడు అది 3 కొడుకులకు పోయిందా నోటీసు? పోయింది. ఊళ్ళో ఖర్చు ఇచ్చిండు. ఊళ్ళో పెద్ద మనుషులు అంతా లోటి చూసుకున్నారు, చదువుకున్నారు. పనికి రాదురా అని చెప్పినా గానీ ఆడు మొద్దోడు చేరికత్తలేడు. శంకర్ గాడు మొద్దోడు అంటే నీ పెద్ద కొడుకు. నీ పెద్ద కొడుకు ఆడు చేరికత్తలేడు. వీళ్ళందరిని విడిచిపెట్టి రాజుగాని వెంబడి పడ్డారు. తోలుకపోరా, ఇల్లు అంతా నాశనం అయిపోద్ది, తోలుకపోతారు, భూములు దున్ననియ్యరు, అన్ని బీడుంటాయి, నువ్వు తోలుకపోరా అక్కడ ఇల్లు కట్టుకునేవని రాజు అని వెంబడి పడ్డారు. మరి నడిపి కొడుకు ఏమంటుండే? నడిపి కొడుకు ఎక్కడున్నాడు? బొందలున్నాడా? అన్ని సవితికే తోలేచ్చే. నీ సంతు తమ్ముడు. సంతు తమ్ముడు సౌదీ పంపించిండా? సంతు తమ్ముడు పంపిస్తేనే వేయండి నీ కొడుకు, లేకపోతే దానికి సౌదీ తెలియదు. ఇవరకు ఎప్పుడు పోలే. సవితికి పోయి మరి వచ్చిండు కదా ఇవరకు ఒకసారి. అయ్యో నువ్వు తెలియదు ఆ ముచ్చట? కాదవా, ఇప్పుడు నీ కొడుకులు మేము పంపిస్తే సౌదీ పోతురు, లేకపోతే ఇవరకు ఎప్పుడు పోలే వాళ్ళకి సౌదీ తెలియదు. ఇప్పుడే ఫస్ట్ టైం పోయిండు కదా. నేనైతే సంతదే అనుమానం అనుకుంటానా. ఆయనకి ఒకడు సంతకం చేసేటోడు. దేని గురించి? సౌదీ పోవడానికా? సౌదీ పోవడానికి సంతకాలు ఎందుకే? పాస్పోర్ట్ ఉండాలి, వీజా ఉండాలి. పాస్పోర్ట్ అది అంతా ఏం చేసి పిచ్చుకొచ్చుకున్నాడో గోని పైసలు ఖర్చు అయినాయా 25 రోజులకే వచ్చాయి. ఏంటిది? మొదలు పోయి మరి వచ్చిండు కదా. మరి చిన్న కోడలు ఏమన్నది? ఇక చిన్న కోడలు ఏమన్నది? అందరితో నేను ఉంటుంది. మరి ఇప్పుడు వాళ్ళందరు విడిచిపెట్టి మరి నువ్వు నా దగ్గర వచ్చి ఉండొచ్చు కదా సత్యదాకా? నీ దగ్గర సత్యదాకా ఉండొచ్చు. మంచిగా నేను ఉంచుకోనా ముచ్చట. నానా రెక్కలు నన్నొద్దులు ఎవరికో చేసిన. ఇప్పుడు ఆమె కొత్త పిల్ల. అవునే నువ్వే కాదే అరే ఒర్రకు నీ అవ్వ నిన్ను ఎవడన్నా పని చేయమంటుండా? అండి పెట్టింది సపడెక్కడ వాడి సావక రూమ్ లా నీకు టీవీ పెట్టి ఇస్తా, ఫ్యాన్ ఉంది మంచిగా, దాంట్లోనే బాత్రూమ్ ఉంది, చిన్న రూమ్ ఉంది, మంచిగా బుక్కడంతా పొద్దుగాల పైకి వచ్చి ఇంత టిఫిన్ చేస్తుంది, మధ్యాహ్నం ఇంత అన్నం, రాత్రి ఇంత ఏదో తిని సపడక వాడిని 4 రోజులు అయినాక పోతివంటే నీ కొడుకుల కంటే ఘనంగా నేను దాన సంస్కారాలు కూడా చేపిస్తావు. అదే మాట ఇప్పుడు అనకు నువ్వు. ఎప్పుడు అనాలి? నాకు ఇల్లు ఉట్టినాక అంటే ఇల్లు ఎక్కడ ఉంది? నాకు ఇంటికి ఇల్లు నువ్వు ఉట్టక ముందు కట్టుకున్నా. అగో ఇల్లు ఎవరు పుట్టలే, అమ్మనే 2 ఏళ్ళు. అది కాదవ్వా, ఇప్పుడు 3 కొడుకులకు ఓన్దానికి వంచిచ్చినావు. ఇల్లు వాళ్ళు సరిసగం ఓన్దాడు తీసుకున్నాడు, ఒకడు పైసలు ఇచ్చిండు, ఒకటి ఇల్లు ఉంచుకున్నాడు. ఇప్పుడు నాకు నువ్వు ఇల్లు కావాలంటున్నావు, పంచేటప్పుడు ఎందుకు అడగలేదే? మరి మీరు ఆస్తులన్నీ వంచుకుంటారు బిడ్డ, మరి నేను ఏడు ఉండాలని అప్పుడు అడిగినావా? ఆ కాగితం ఉన్నది చదువుకో, నందన్న దగ్గర ఉంది కాగితం. కాదే, ఇప్పుడు నువ్వు ఇవన్నీ వదిలేసి నువ్వు బతికినంత కాలం నా దగ్గర ఉండే. ఇప్పుడు ఉండా, ఇది ఒక్కటే మాట, ఇప్పుడు ఉండా. నాది నేను పుట్టించుకున్నాక నాది నేను మాట్లాడకాగు, నేను చెప్తా సార్. ఈ అమ్మ మా అమ్మమ్మ, దీనికి ఫస్ట్ మా అమ్మ పుట్టింది, తర్వాత 3 కొడుకులు. 3 కొడుకులలో చిన్న కొడుకు లేడు, చనిపోయిండు. 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళు అన్నం పెడతలేరు, ఇంట్లోకి రాణిస్తలేరు. ఇప్పుడు మా ఇంటికి అన్నీ ఉంటుంది మా అమ్మ దగ్గర. నేనేం చెప్తున్నా అంటే నువ్వు అమ్మ దగ్గర ఉండు, అంత ఇబ్బంది పడకే.
నా ఇంట్లో ఒక రూమ్ ఉంటుంది, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, అన్ని సవతులు ఉంటాయి, వసతులు ఉంటాయి. నువ్వు వచ్చి నా దగ్గర ఉండే సచ్చాక నేను చేస్తా అని చెప్తే ఇది నాకు నేను మా పాత ఇల్లు ఏదైతే నా భర్తకు సంబంధించిన ఆస్తి ఉందో నేను అల్లనే చచ్చిపోతా తప్ప నేను ఎవరి ఇంటికి పోను, నాకు ఎవరు వద్దు, నాకు ఆడ మీరు ఆడ వారేరి నాకు ఆ ఇల్లు నాకు ఇప్పిరని ఈ పేపర్లు పట్టుకొని ఈ కోర్టు నోటీసు పట్టుకొని ఊర్లో పెద్ద మనుషుల దగ్గరికి అలా ఇదే తిరిగేది తిరుగుతుంది. ఆ మెడలు ఇంతే బంగారం ఉంది. ఇది ఆయనతో కూడా రోడ్డు మీద కత్తి చూపెట్టి ఆయన గుంజుకొని వీక్తాడు. అదే జరుగుతుంది ఇప్పుడు, అవే జరుగుతున్నాయి మొత్తం రోడ్ల మీద. నీ అవ్వ గీత గాలిపత్తే కింద పడతావు, నువ్వు కట్టె పట్టుకొని నడుతున్నావు. నీకు ఎందుకే ఇప్పుడు ఇవన్నీ? సప్పుడేగా రామకృష్ణ అనుకుంటా మనవరాలను మనవరాలను చూసుకుంటా. ఆ బలం వాళ్ళకి ఇచ్చుడు కాదే. వాళ్ళని ఇప్పుడు వాళ్ళ ఇంటి మీదకి పోయి పోలీసు వాళ్ళని పట్టకపోతే నీ మీద ప్రేమ పెరుగుద్దా? నీ మనవాళ్ళకు మనవరాలకు నీ కోడళ్ళకు. ఇప్పుడు నువ్వు నోటీస్ పంపిస్తే అర్థం ఏంటిదే? నీకు ఇంకింత అగ్నెస్ట్ అవుతారే. రారు మళ్ళీ తిరిగి పోలీసులకు రారు, అట్లా చేస్తారు, పొల్లు కొడతారు. నాకని ఎక్కువనా అవ్వరా అని పిలుచుడు లేదా? మోటు మాటలు తిడతావా? ఒక్కొక్క మాట ₹1,00,00,000 మాట. ఇక్కడనే ఆపుతాను, ఎవరికి రాను కానీ ₹1,00,00,000 మాట అట్లా తిడితే నువ్వు ఊకుంటావా? ఓన్లైన్ ఊకుంటారా? నీ ఇష్టమే. మేమైతే నిన్ను మంచిగా చూసుకుంటా అని చెప్తున్నాం. నాకు తెలుసు నువ్వు అత్తవా రావా నీ ఇష్టం. నేను చచ్చినా కానీ నా మనవాళ్ళు నన్ను మంచిగా వారేస్తారని నాకు తెలుసు. వాళ్ళు వారేయకుండా వారేస్తారని నాకు నమ్మకం. ఆ దేవుని సాక్షి, ఆ భగవంతుని సాక్షి. ఇప్పుడు నన్ను వాడు గంత పెద్ద మోటు మాటలు పోంతి దిమాగ్ లేదు వాడిని వదిలేదు కానీ నీ కొడుకు కాదా వాడు? ఆడు కాడు. నువ్వు నీ గుట్టలే కాడు. నువ్వు కనలే? ఆగు, నా కొడుకు అయితే గునుక కట్టె వీక్కొని గంత పెద్ద బాయి నేను దోడింది నీకు ఎరకలేదా? నిన్ను ఓడి వంచి ఇమ్మన్నాడు ఆస్తి కాదు, మా అయ్య వంచి ఇచ్చిండ మాకు. మా అయ్య మీ అయ్యేది వేరే. ఎందుకు వేరే? అది దియ్యద్దన్నారు వాళ్ళు, అది దియ్యద్దన్నారు. కాదే, ఇప్పుడు నువ్వు నీ ఆస్తి నీ దగ్గర ఉంటే ఈ రోజు నిన్ను కాళ్ళు ఒత్తుదురు నీ కొడుకులు నీ కోడళ్ళు. నువ్వు ఉన్నాయని వాళ్ళకి వంచి ఇచ్చి ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టి వెళ్ళగొట్టరా? ఇప్పుడు పెద్ద మనుషులు తప్పైతే తప్పై బతుకున్నంత కాలం అట్లా ఉండనుంటి చచ్చిపోయి ముంగట వంచుతాను. ఎవడు వస్తాడే అంత అలా చేతులు పెట్టినాక నువ్వు కట్టు దూరం అటు ఎవడు తినుడో ఏమో. నువ్వైతే ఇట్లా తిరిగి లాస్ట్ కు రోడ్డు మీద ఏమన్నా అవుతుంది నీకు, అప్పుడు నీకు అర్థం అవుతుంది. కాలో చెయ్యో ఇరిగితే నీకు ఓడి చేసేటోడు కూడా ఉండడు. నువ్వు ఇప్పుడు వాళ్ళని పోలీస్ స్టేషన్లు కోట్ల చుట్టూ దింపితే రేపు క్లైమాక్స్ ఇంకా ఇబ్బంది పడతావు. నువ్వు ఢిల్లీలో ఉన్నా 80 మందిని పెడతావు ఇక్కడికి, కార్లు 80 కార్లు. అత్తంటలేనే అవ్వా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నీ కొడుకు నేను తిడితే నీకు ఎట్లా బాధ అనిపిస్తుందో, నీ కొడుకు పోలీసు వాళ్ళు ఇంటికి పోయి ఏమైనా అడిగితే ఆడు కూడా అట్లా బాధపడి ఇంకా నీ మీద ద్వేషం పెంచుకుంటాడు తప్ప ప్రేమ ఉండదు. రేషం పెట్టుకుంటాడు. రేషం పెట్టుకునేటోడు అయితే అచ్చి తోలుకపోవు. అని ఏమనుకుంటున్నావు? నువ్వు ఆ సంగతి నీకు బాగా అర్థం కాదు. ఇది స్టోరీ సార్. మా అమ్మమ్మ ఎన్నోసార్లు చెప్పిన పోలీస్ స్టేషన్లు కేసులు అది తిరగకుర్రి ఉట్టిగా సమయం డబ్బు వృధా అవుతుంది అంటే ఇది దయ్యం అస్సలే ఇంటలేదు. మా ఇంటికాడ వచ్చి ఉండమంటే నేను వాళ్ళ ఇంటికాడ ఉండా, నా ఇల్లు నాకు కావాలంటే ఇదే వరుడు. ఊరంతా చేస్తుండు. నిన్న నన్న నేను రాను. మనవాళ్ళని 2 మనవాళ్ళు కానీ 3 5 వచ్చి ఇట్లా నిల్చుంటే మేము ఏం చేస్తామే? నీ కొడుకులు ఏం చేస్తారే? మేము ఫోన్ చేస్తాం, పో నువ్వు వేడకు పో అంటున్నారు పెద్ద మనుషులంతా. ఇప్పుడు నీకు వయసు ఎంత ఉంటది? 93. ఇంకో 7 సంవత్సరాలు దేవుడు ఇచ్చింది ఉంది, అది గ్యారంటీ లేదు. రాత్రి నిద్ర వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతావు. నాకు హార్ట్ అటాక్ రాదు. ఎవడు చెప్పిండు? నేను నాకు హార్ట్ అటాక్ రాదు. నాకు బీపీ లేదు, షుగర్ లేదు, నాకు రోగం లేదు, నొప్పి లేదు. ఇగో ఈ కాలును పోగొట్టినోడోడో వాడు వేయండు. ఇప్పుడు తిట్టినోడోడో వాడు ఏం మాట కాదవ్వా. అరే ఆడు పాగలగాడు, వాడిని వదిలేయి. నువ్వు ఇప్పుడు బతికున్నావు కానీ నీకు ఇప్పుడు క్లైమాక్స్ ఏం కావాలి? నువ్వు పాగలవాడు అంటున్నావా? కాదవ్వా, నీ క్లైమాక్స్ ఏం కావాలి? కాదు, నా బామ్మల ముంగట నా ఇలువెంత చెప్పు ఒక్కటే. బ్రాహ్మణుల ముంగట నీకు మంచి విలువ అడుగా, నేను ఒక్కటే అడుగుతా. నా బామ్మల ముంగట నా ఇలువెంత. నేనేమంటున్నానే, ఇప్పుడు ఈ రోజులల్లా నీకు క్లైమాక్స్ లో మనవలు మనవరాళ్ళు రామ కృష్ణ అనుకుంటూ ఉండాలి. రాముడు కృష్ణుడు నాయంబడే, లేకపోతే వారికి ఎప్పుడో చచ్చిపోదు.
ఇప్పుడు 93 ఉన్నాయి కానీ ఇంకా 7 సంవత్సరాలు ఏం సాధిస్తే? ఇంకా 7 సంవత్సరాలు కాదు, ఇంకా 23 సంవత్సరము బతికి నా కొడుకులది మొత్తం ఆపతి సంపత్తి వాళ్ళు సంపాదించిన సంపాదన అంతా కళ్ళతో చూసినాకనే అత్తనని చెప్తున్నా యమధర్మరాజు ధర్మరాజు. రోజు కలుతుడా మాట్లాడుతు రోజు మాట్లాడతా. ఈ మా అమ్మ ఊళ్ళో దించరా పో మనోళ్ళే పో. ఒక్క మాట చెప్తా, ఇంకా చెప్పేది ఉన్నది. సరే తర్వాత అంత రికార్డ్ అవుతుంది. పెద్ద మాట నేను వాళ్ళు నువ్వు తల్లివి ఆడు కొడుకు అయితే కట్ట వీక్కొని వచ్చి అరే ఆడు కోపంలో వేసిండు క్షమించరాదే, నీ కొడుకేనే. నువ్వు చిన్నప్పుడు కొట్టలే, నన్ను కొట్టలే. నిన్ను కొట్టింది వేరే, ఎందుకు అమ్మని కొట్టింది వేరే, అమ్మని కొట్టింది వేరే, ముగ్గురిని కొట్టినా నేను కొట్టలేదంటానా? ముగ్గురిని కొట్టినా. ఇప్పుడు వాడిని ఒక్క దెబ్బ కొట్టలేదు కదా, ఇప్పుడు ఎన్ని దెబ్బలు కొట్టినా ఒక్కసారి అడుగు. నేను ఇప్పుడు ఆడికే పోతున్నా, ఊళ్ళో దించాయి ఇంటికాడ. దాంతో వడగొడితే వడగొట్టు కానీ కాలు చేతులు ఇరగద్దు, ఇక పైకే పోయేటట్టు వడగొట్టు. ఏందో సరే సరే జాగ్రత్త. పుట్టమూర్తి దుర్యోధనులు అందరూ ఆడి విడిచిపెట్టి పాండవులు అందరూ ఇక్కడ వేసుకొని కాల పెట్టుకుంటా అని చెప్పి. సరే పో. నాకు నేను కాశీ ఢిల్లీ అన్ని చూసి వచ్చిన. నువ్వు ఒక్కటి అచ్చనే మా అమ్మమ్మ సార్ ఆస్తులు మొత్తం కొడుకులకు ఇచ్చేసింది. పాత ఇల్లుండే మా తాత కట్టింది. అయితే దాని తర్వాత మళ్ళా మా మామలు ఒక వేరే ఇల్లు కట్టిరు. అది పాత ఇల్లు వెనుకకు ఉంటుంది, దానికి అటాచ్డే కొత్త ఇల్లు ఉంటుంది. అయితే ఆస్తులు పంచుకున్నప్పుడు పెద్ద మామకు నడిపి మామకు ఇల్లు వచ్చింది. ఇల్లు నడిపి పెద్ద మామ ఊకే గొడవలు అవుతుంది అని ఇల్లు నడిపి పట్టుకున్నప్పుడు ఈ ముసల్దాని సంగతి ఎవరు మాట్లాడలే, పట్టించుకోలేరు. ఈ ముసలిది ఇప్పుడు ఆస్తులన్నీ పంచుకున్నారు, ఇల్లు నడిపోవడం పట్టుకున్నాక నేను ఆ ఇంట్లోనే ఉంటా అంటే వాడి ఇంట్లోకి రానిస్తలేడు. సరే వాళ్ళ దగ్గర ఇలా దగ్గర ఎందుకు ఇబ్బంది పడతావు, మా ఇంటికాడ ఉండాలి, మా అమ్మ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ వారంకోసారి మళ్ళీ పోలీస్ స్టేషన్లని కోర్టులని ఇదే ఒరుడు, నాది నాకు కావాలి, నాది నాకు. ఇప్పుడు ఆల్రెడీ 90 దాటినాయి, ఇంకో 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో బతుకుతుంది. మంచిగా ఉంది మనిషి, కానీ మెంటల్ టార్చర్ ఎక్కువ. ఆడ నీ మాట అన్నాడు, ఈడ ఆ మాట అన్నాడు అని అవే కనబడు ఆలస్యం, కనబడితే ఏ ముచ్చట్లు చెప్తుంది. ఓ సబ్జెక్టు మీద వీడియో తీస్తున్నా, అది మొత్తం మర్చిపోయిన. అది ముసలి కలిసి సార్ మా అమ్మమ్మ సార్ బాగా కష్టపడి ఆ జమాన్లు ఏముంటుండే బాగా నీళ్ళల్లో అన్నం అడకచ్చుకొని పిల్లలకు పెట్టి సాది ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. మేము కూడా తిన్నాం, మేము కూడా అమ్మమ్మ చేతుల్లో పెరిగినాం. నేనైతే ఆల్మోస్ట్ మొత్తం మా అమ్మమ్మ చేతుల్లో పెరిగిన. అందుకే ఆ కృతజ్ఞత ఉంది. నా ఇంటికాడ వచ్చి ఉండే నేను మంచిగా చూసుకుంటా, సచ్చాక చేస్తానే, సచ్చినాక కూడా నీకు మంచి కార్యక్రమాలు చేస్తానే అంటే కూడా లేదు నేను నా ఇంటికాడనే చచ్చిపోతా, నేను ఎవరి ఇంటికి పోనా అంటుంది మొండి పట్టు. అయితే ఎవరైతే ఈ సెల్ఫ్ డ్రైవ్ బండ్లు ఇస్తుర్రో వాళ్ళకు మాత్రం ప్రాబ్లమే సార్. కమర్షియల్ బండి, ఎల్లో బోర్డు బండి ఎవరైనా రెంట్కి తీసుకుపోయి ఏదైనా క్రైమ్లో దాన్ని వాడినా వాళ్ళు మనం దానికి ప్రకారం రూల్స్ చట్టాలు ఉంటాయి, ఆ ప్రకారం మనం మాట్లాడితే మన బండి రిలీజ్ అవుతుంది. కానీ పర్సనల్ వెహికల్స్ ఏదన్నా ఇట్లాంటి దాంట్లో వాడితే మాత్రం ఆ బండి బయటకు రాదు. ఓనర్ మీద, బండి ఇచ్చిన వాళ్ళ మీద, బండి కొన్న మీద కూడా కేసు అవుతుంది. ఈ నిన్నటి న్యూస్ మీరు కావాలంటే చూడరు ఒకసారి. మన హైదరాబాద్లోనే ఒక సెల్ఫ్ డ్రైవ్ కారు ప్రైవేట్ నెంబర్ది వాళ్ళు తీసుకెళ్ళి ఒక మర్డర్ దాంట్లో ఆ బండి వాడిర్రు. మొత్తం 6-5 ఆ వ్యక్తి చనిపోయిండు, కాల్చి చంపారు. పొద్దున మార్నింగ్ వాకింగ్ చేసే ఏదో పార్టీకి సంబంధించిన లీడర్ని. అందుకే మన వాళ్ళకు అవగాహన ఉండాలనే ఉద్దేశంలో ఈ వీడియో చేసిన సార్. ఈ మధ్యలో అమ్మమ్మ వచ్చి టాపిక్ అంతా చేంజ్ అయిపోయింది, మర్చిపోయినా. ఒకవేళ మళ్ళీ ఏదైనా గుర్తుకొస్తే దాని మీద మళ్ళీ ఒక వీడియో తీసే అవకాశం ఉంటే తీస్తా సార్. ఇవన్నీ మనం చేసే వీడియోలన్నీ ఇప్పుడున్న జనరేషన్లో కొంతమంది కన్నా యూజ్ అవుతాయి అనే ఉద్దేశంలో తప్ప అంతకు మించి వేరే లేదు సార్.
నేనేమన్నా వీడియోలలో ఎవరినన్నా కించపరిచి తప్పుగా ఏమైనా మాట్లాడుంటే మాత్రం సారీ. ఒకసారి మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.